హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సన్నీ విషయంలో జరిగిన కుట్ర తెలుసుకుని బాబీని విడిపించి నీకు అండగా నేనుంటాను అంటూ మాటిచ్చిన ఇంద్ర షాక్లో అభి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక బాబీనైతే స్వర అడుగుతూ ఉంటుంది, నిజమేనా నువ్వు చెప్పేది? అభి సార్ వచ్చారంటూ అడుగుతూ ఉండగా, అవునమ్మా అభి సార్ వచ్చారు, కానీ నేను మాత్రం ఎప్పటికీ కూడా మీ అభి సార్ని క్షమించను. నేను ఎప్పటికీ అబ్బాయిని కూడా పిలవను. నాకు అభి సార్ అంటేనే ఇష్టం లేదు. నన్ను ఎంత మోసం చేసి ఇన్ని అబద్ధాలు చెప్పి నైవంచన చేసిన ఆ మనిషిని ఎలా క్షమిస్తానమ్మా? నేను అభి సార్ కారణంగానే కదా నిన్ను ద్వేషించాను, నిన్ను అవమానించాను, నువ్వు బాధపడేలా చేశాను. ఈ ప్రపంచంలో ఏ తల్లిని అనుగూడని మాటలన్నీ అన్నాను. ఈ ప్రపంచంలో ఏ బిడ్డ కూడా కన్న తల్లిని ఇంత దారుణంగా బాధ పెట్టుండడు. కానీ నేను నిన్ను బాధ పెట్టానమ్మా. ఇంకెప్పుడు అలా జరగకూడదు అంటే అభి సార్కి దూరంగా ఉండక తప్పదు. నిన్ను నేను వదులుకోలేనమ్మా, నిన్ను నేను దూరం చేసుకోలేను, నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ చెప్తూ ఉంటాడు బాబీ. అయితే ఆ మాటకి ఇక స్వర అయితే ఆలోచిస్తూ ఉంటుంది, బాబీని తొందరగా ఇక్కడి నుంచి విడిపించాలి, లేకపోతే అభి ఇలాగే వస్తూ ఉంటాడు. ఖచ్చితంగా బాబీని విడిపించి నాకు దూరంగా తీసుకువెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. అలా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా బాబీని ఇక్కడి నుంచి విడిపించి తీరాలి. అందుకు నేను ఏం చెయ్యాలి? ఏదోటి మార్గం కనిపిస్తే బాగుండు అంటూ ఇక స్వర అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇక బాబీ విషయం అయితే ఆలోచిస్తూ ఇక సన్నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది స్వర. ఇంతలో సన్నీ విషయంలో తను హాస్పిటల్లో తెలుసుకున్న విషయం అయితే గుర్తుకు వస్తుంది. అవును కదా, సన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాడు కదా, వాణ్ణి కాపాడాలి, నేను ఈ విషయం ఇంద్రా సార్కి చెప్పాలి అంటూ ఇక తన మనసులో అనుకుంటూ స్వర అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక స్వరకైతే కావేరి కనిపిస్తుంది. కావేరి కనిపించంగానే ఇక కావేరినైతే అడుగుతూ ఉంటుంది, నేను మీ ఇంటికి రావాలి, నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు అనగానే, నువ్వెవరు మా ఇంటికి రావడానికి? నువ్వు అసలు ఎందుకు అడుగుతున్నావు అంటూ ఇక కావేరి అయితే అడుగుతూ ఉండగా, నేను ఎందుకు అడుగుతున్నానో ఈ వీడియో చూసి చెప్పు అంటూ తన దగ్గరున్న వీడియోనైతే చూపిస్తుంది స్వర. అర్థమైంది, నువ్వు వీడియో చూపించవలసిన అవసరం లేదు, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళాలి అంతే కదా, నేను తీసుకువెళ్తాను అంటూ ఇక చెప్పంగానే స్వర అయితే ఆనందపడుతూ ఇక ఇంద్ర ఇంటికి అయితే వెళ్తుంది. ఇంద్ర ఇంటికి వెళ్ళంగానే ఇక బాబీని చూసి బాధపడుతూ ఉంటుంది స్వర. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు తినను ఎందుకు నువ్వు తీసుకొచ్చావు అంటూ ఇంద్ర అయితే నిలదీస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అంటూ అనగానే, నేను వెళ్ళను సార్, మీకు నిజం చెప్పడానికే వచ్చాను, ఒక్కసారి నా దగ్గరున్న వీడియోని చూడండి అంటూ తన దగ్గరున్న వీడియోనైతే బయట పెట్టేస్తుంది స్వర. ఇక ఆ వీడియో చూసిన ఇంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చూసారా, ఆ రోజు నా కొడుకు కారణంగా గనక సన్నీకి ఇలా జరిగి ఉండకపోతే ఈరోజు మీ కొడుకు ప్రాణాలతోనే ఉండేవాడే కాదు, నిన్న కూడా నేను కాపాడుండకపోతే ఈరోజు మీరు బాధపడుతూనే ఉండేవారు. సన్నీకి ప్రమాదం మీ ఇంట్లోనే ఉంది, మా బాబీ ద్వారా లేదు. ఎన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోకుండా బాబీని జైల్లోనే ఉంచి చాలా పెద్ద తప్పు చేశారు. మీరు నిజాలు ఇప్పటికైనా తెలుసుకోండి, నా కొడుకుని విడిపించండి అంటూ అనగానే ఇక ఇంద్ర అయితే అన్ని నిజాలు తెలుసుకొని ఇక పరశురామ చంపైతే పగలగొట్టి, నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను నిజాలు తెలుసుకోకుండా ఒక పసివాణ్ణి బాధ పెట్టాను, నేను ఇదంతా కావాలని చెయ్యలేదు, నా కొడుకు పెద్ద క్రికెటర్ గొప్పవాడై అవ్వాలని నా భార్య కోరిక, క్రికెట్లో వాడు మొదటి స్థానంలో ఉండాలని వాళ్ళమ్మ ఎంతగానో కోరుకుంది, ఆ కోరిక నెరవేరకుండా జీవితాంతం కుంటివాడైపోయాడన్న బాధతో ఆలోచించకుండా ఇలా చేశాను తప్ప
నేను కావాలని చెయ్యలేదు అంటూ ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక అభి అయితే ఝాన్సీ ఫోన్ చెయ్యంగానే ఏంటి చెప్పు, ఎందుకు పదే పదే ఫోన్ చేసి విసిగిస్తున్నావంటూ అడుగుతూ ఉండంగా, అదేంటభి, నువ్వు బాబీని తీసుకుని నా దగ్గరికి వస్తానని చెప్పావు కదా, నా దగ్గరే ఉంటానని మాట కూడా ఇచ్చావు కదా, మరేంటి ఇప్పుడు ఫోన్ చేసినా విసుక్కుంటున్నావు, ఎన్నా మాట్లాడదామన్నా విసుక్కుంటున్నావు అంటూ అడుగుతూ ఉండంగా, ఏంటి విసుక్కునేది, బాబీ నాతో రానని చెప్పాడు, నువ్వే గనక చిన్నప్పటి నుంచి వాణ్ణి ప్రేమగా కన్న తల్లిలా, వాడికి కన్న తల్లి లోటు లేదన్నా విధిగా నువ్వు పెంచుంటే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండేదే కాదు. ఈరోజు కేవలం నీ కారణంగానే ఈరోజు బాబీ నాకు దూరం అయ్యాడు. నువ్వే వాడు నాకు దూరం అయ్యేలా చేశావు. ఇంకా నీకు నాకు మాటలేంటి, నేను నా బాబీ నా దగ్గరికి వస్తే నీ దగ్గరికి వస్తానని మాటిచ్చాను తప్ప బాబీ రాకుండా నీ దగ్గరికి వస్తానని మాట ఇవ్వలేదు కదా అంటూ అభి అయితే అంటూ ఉండగా, లేదభి, బాబీ నార్మల్గా చూస్తూ ఉంటే బయటికి ఎలా వస్తాడు, మనం ఏదోటి ప్రయత్నాలు చెయ్యాలి కదా, వాడేదో చిన్నవాడు కోపంలో నిన్ను రావద్దు అన్నాడు, అంత మాత్రాన నువ్వు వదిలేస్తావా, వాడికి నేను బేలిస్తాను, నువ్వు ఖచ్చితంగా వాడిని తీసుకురా, అప్పుడు వాడు మనసు మనం ఇద్దరం మార్చొచ్చు, ఇప్పుడు ఆ స్వర ఉన్నంత వరకు వాడు మనసు మార్చుకోడు, అందుకని ముందు మనం వేలు మీద వాడిని విడిపించి మన దగ్గరికి తెచ్చుకుంటే ఖచ్చితంగా మన మాట వినేలా చేసుకోవచ్చు అంటూ ఝాన్సీ అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి వినేలా చేసుకునేది, నువ్వు చేసిన కారణంగానే కదా ఈరోజు బాబీ కూడా ఈ పరిస్థితికి వచ్చాడు అంటూ అభి అయితే కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. మరొక వైపిక స్వరాన్ని తీసుకుని ఇంద్ర అయితే బయలుదేరుతాడు. డాడీ, నేను కూడా వస్తాను, నేను కూడా బాబీకి క్షమాపణ చెప్తాను డాడీ, నా కారణంగానే వాడు జైలుకు వెళ్ళాడు కదా, ఆ రోజు నా కారణంగానే నేనన్న మాటలకే కోపంగా నెట్టేశాడు, ఈరోజు నా కారణంగా జైలుకి వెళ్ళాడు, అది నేను సహించలేను, బాబీకి క్షమాపణ చెప్పాలి అంటూ ఇక ఇంద్ర స్వర కూడా ఇక సన్నీ వస్తాడు. ఇక జైలుకి రాగానే ఇంతలో పిల్లలందరూ కూడా మమ్మీ వచ్చింది అంటూ అరవంగానే ఇక బాబీ అయితే ఎంతో ఆనందపడుతూ బయటికైతే వస్తాడు. ఇక బయటికి రాగానే స్వర అయితే ఉంటుంది. స్వరాన్ని చూసి కౌగిలించుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు బాబీ అయితే. ఇంతలో ఇక ఇంద్ర సన్నీ ఇద్దరు కూడా లోపలికి అయితే వస్తారు. వాళ్ళిద్దరిని చూసి ఇంతలో బాబీ అయితే సన్నీ దగ్గరికి అయితే వెళ్తాడు. నన్ను క్షమించరా సన్నీ, నువ్వు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనేరా, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చెయ్యను, నన్ను క్షమించరా అంటూ ఇక బాబీ అయితే సన్నీకి క్షమాపణ చెప్తాడు. నేనే నీకు క్షమాపణ చెప్పాలి, నిజ నిజాలు తెలుసుకోకుండా నువ్వు ఇలా జైల్లో శిక్ష అనుభవించేలా చేశాము, నాది డాడీదే తప్పు, మమ్మల్ని నువ్వే క్షమించు అంటూ సన్నీ అయితే చెప్తూ ఉంటాడు. ఇక తను పెట్టిన కంప్లైంట్ అయితే వాపస్ తీసుకుని బాబీని అయితే విడిపిస్తాడు ఇంద్ర. క్షమించండి సార్, సన్నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ ఇక బాబీ అయితే ఇంద్రతో అనేసరికి, లేదురా బాబీ, నువ్వే నన్ను క్షమించాలి, నీ విషయంలో నేనే చాలా పెద్ద తప్పు చేశాను, చిన్న పిల్లవాడవని కూడా చూడకుండా కఠినంగా ఇలా జైలుకు వచ్చేలా చేశాను, నువ్వే నన్ను క్షమించరా, ఇక మీదట నీ విషయంలో ఎలాంటి పొరపాట్లు చెయ్యను, నీకు ఏదైనా సహాయం కావాలి అంటే ఈ ఇంద్ర ఉన్నాడని మాత్రం మర్చిపోకు, నీకెప్పుడు ఈ ఇంద్ర సపోర్ట్గా ఉంటాడు అంటూ అనంగానే ఇంతలో ఇక బాబీ కోసం అభి అయితే వస్తాడు. ఇక అభి అయితే ఇంద్ర మాట్లాడే మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి, వీడెవడు నా బాబీకి అండగా ఉంటానని చెప్తున్నాడు అంటూ చూస్తూ ఉండంగానే, చూడు, మీకు మీ నాన్నకి ఏం గొడవలో నాకు తెలియదు, కానీ నీకు అమ్మ సపోర్ట్ తప్ప నాన్న సపోర్ట్ లేదని అర్థమైంది, మా సన్నీకి నా సపోర్ట్ తప్ప అమ్మ సపోర్ట్ లేదు, అందుకని ఎప్పుడు కావలసిన నేను నీకు ఏ విషయంలో అయినా అండగా ఉంటాను, అలాగే మా సన్నీకి అమ్మ తోడు అవసరమైనప్పుడు స్వర గారు ఖచ్చితంగా తోడుగా ఉంటారని అనుకుంటున్నాను,
ఎప్పటికీ మీరు చేసిన మేలు మర్చిపోలేను అంటూ ఇక ఇంద్ర అయితే అనేసరికి ఇక ఆ మాటలకి అభి అయితే షాక్లో ఉండిపోతాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.